హాయ్ అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి కూడా. నేను మీ సందీప్ని మాట్లాడుతున్నానండి, గ్లోబల్ అంబాసిడర్. ఈరోజు మనం కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఇంటర్లింక్ అప్డేట్ ఏంటనేది దీంట్లో మనం చూడబోతూ ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లేలో కనపడుతుంది చూడండి, టాప్ ఏఏ మోడల్ సెలబ్రేషన్ అని చెప్పి కనపడుతుంది కదండి అందరికి కూడా. ఇవ్వండి, టాప్ ఏఏ మోడల్ సెలబ్రేషన్. ఇదిగోండి, టాప్ ఏఐ. ఇదిగోండి, టాప్ ఏఐ మోడల్ సెలబ్రేషన్ అని చెప్పి కనపడుతుంది కదండి. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం మనం. దానికి ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను. ఫస్ట్ ఎక్స్ప్లోర్ నవ్ అని చెప్పి క్లిక్ చేయాలి. తర్వాత సైన్ ఇన్ అని చెప్పి వస్తుందండి. సైన్ ఇన్ అని చెప్పి క్లిక్ చేయాలి. అంటే NIST ర్యాంకింగ్ అనేది మొన్నటిదాకా మంది 113వ ర్యాంకులో ఉండేదండి. కంపెనీ అనేది ఇప్పుడు 51వ ర్యాంకులోకి మన ఇంటర్లింక్ కంపెనీ అనేది రావడం జరిగిందండి. దానికి సంబంధించిన టాస్క్ అనేది మనకి జనవరి 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు, అంటే 1 మంత్, అరౌండ్ 1 మంత్ మనకి ఇస్తూ ఉన్నారండి టాస్క్ అనేది. ఇక్కడ మీకు కంపెనీ మైల్ స్టోన్ రీచ్ అవ్వడం అనేది అంత చాలా ఈజీ అని పని ఏం కాదండి. ఎంతో స్ట్రిక్ట్గా ఉండి, కంపెనీలో ఎంతో క్వాలిటీ ఉండి, ఆ మ్యాటర్ ఉంటేనే మనకి ఆ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అవన్నీ సర్వే చేసిన తర్వాతే మనకి ఇది NIST ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందండి. సో మెయిన్ టాప్ 100 గ్లోబల్ లీడర్ బోర్డ్ అని చెప్పని ఇచ్చారు, చూసారు కదండి. ఇక్కడ మెయిన్ టాప్ 100 గ్లోబల్ లీడర్ బోర్డ్ అనేది ఏంటంటే, ఎవరైతే టాప్ 100 అంటే మనకి లీడర్ బోర్డ్స్లో ఎవరైతే టాప్ 100లో ఉంటారో వాళ్ళకి ప్రైజ్ డాలర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారండి. మెయిన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ చూడండి, దుబాయ్ టూర్ అని చెప్పి ఇస్తున్నారు. 3 days 2 nights అని చెప్పించి అండ్ $10,000 క్యాష్ ఇస్తున్నారు. అదేవిధంగా యాపిల్ కాంబో కానీ లేకపోతే $4,500 క్యాష్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఏదైతే కాంటెస్ట్ పెట్టున్నారో ఆ కాంటెస్ట్లో విన్ అయిన వాళ్ళందరికీ కూడా. అదేవిధంగా 5 రివార్డ్ పూల్స్ ఉన్నాయటండి దీంట్లో. ఆ 5 రివార్డ్ పూల్స్ అనేది ఏమేమి ఉన్నాయి చూడండి దీంట్లో. ఇదిగోండి, HCS అని చెప్పి ఒకటి ఉంది ఫస్ట్. తర్వాత ఇంటర్లింక్ వీసా కార్డ్ అని చెప్పి ఒకటి ఉంది. USDT అని చెప్పి ఉంది. అండ్ QI హాంగ్ టికెట్స్ అని చెప్పి ఉందండి మనకి. అంటే ఈ 5 రివార్డ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ నుంచి. మనం ఈ పెట్టిన ఈవెంట్లో మనం విన్ అయితే కనుక అది ఎలాగా లీడర్ బోర్డు ఎలాగా ఏంటనేది మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దామండి మనం. హౌ టు జాయిన్ అని చెప్పి చూసారు కదండి. ఇక్కడ హౌ టు జాయిన్ అని చెప్పి క్లిక్ చేయండి మనం. ఇవ్వండి, ఇక్కడ చూడండి, ఈ లీడర్ బోర్డ్ పాయింట్స్లో మనకి F1 ఫస్ట్. F1 అంటే డైరెక్ట్ యాప్ రెఫరల్. మన ఫస్ట్ లేయర్, మన కింద ఉన్న ఫస్ట్ లేయర్ని F1 అంటారండి. మన ఇండైరెక్ట్ రెఫరల్స్ని సెకండ్ లేయర్ అని చెప్పి అంటారండి. సో ఫస్ట్ మనం ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకొని డైరెక్ట్ రెఫరల్స్ ఎక్కువ ఎవరైతే ఇస్తామో వాళ్ళకి 100 పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ వాళ్ళు, మనం డైరెక్ట్గా రెఫరల్ చేస్తే కనుక. అదేవిధంగా ఇండైరెక్ట్ రెఫరల్ చేస్తే కనుక 50 పాయింట్స్ అనేది ఇస్తుందండి కంపెనీ అనేది, ఇండైరెక్ట్ యాప్ రెఫరల్. సో ఇన్వైట్ నవ్ అని చెప్పి ఇక్కడ క్లిక్ ఉంది కదా మనకి. ఈ ఇన్వైట్ నవ్ అని చెప్పి క్లిక్ చేయాలండి మనం. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి మనకి దాంట్లోకి వెళ్తుందనమాట. ఎంతమంది ఉన్నారు ఏంటనేది మనకి ఇప్పుడు మొత్తం అంతా మీకు ఇక్కడ క్లారిటీగా తెలుస్తుందండి మీకు, ఎంతమంది వచ్చారు ఏంటనేది. సో ఇన్వైట్ నవ్ నొక్కిన తర్వాత కింద ఇదిగోండి ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఉంది, చూసారా కింద ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది చూడండి. ఇక్కడ ఇదిగోండి ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది కదండి. ఈ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని క్లిక్ చేసుకుంటే మనం లింక్ అనేది ఇవ్వండి షేర్ చేసుకోవచ్చండి. అలాగే లింక్ అనేది ఇవ్వండి, మనకి ఈ లింక్ అనేది షేర్ చేసుకోవచ్చండి. మన షేర్ నొక్కి మనం వాట్సాప్లో కానీ ఎక్కడికైనా షేర్ చేసుకోవచ్చండి అది. దాని తర్వాత ఇక్కడ పూల్ అని చెప్పని చూడండి. ఇదిగోండి లీడర్ బోర్డ్ అనే ఇప్పుడు కొట్టేసామండి. ఇప్పుడు పూల్ అని చెప్పని చూసారు ఇక్కడ మనకి. ఇది లీడర్ బోర్డ్ అండి, ఈ పక్కన ఉన్నదే పూలు. ఇప్పుడు పూల్ అని చెప్పి క్లిక్ చేయాలండి మనం. ఈ పూల్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు హౌ టు జాయిన్ అని చెప్పి అంటుంది. ఈ హౌ టు జాయిన్ మీద క్లిక్ చేయండి అందరూ కూడా. వెళ్తే ఇలాగ కిందకి వెళ్ళిపోతుందండి, రిఫరల్ అనేది మనకి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ సక్సెస్ఫుల్ ఇన్వైట్ టు జాయిన్, F1 మీ కింద ఎవరైతే సక్సెస్ఫుల్గా మీ రెఫరెన్స్ యూస్ చేసి జాయిన్ అయి ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు ఇక్కడ పాయింట్స్ అనేది ఇక్కడ కనపడతాయండి. మీకు ఇక్కడ కనపడతాయి పాయింట్స్ అనేది.
సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇగోండి ఇన్వైట్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత మనం న్యూ రిఫరల్స్ అనేది ఇన్వైట్ చేయాలండి. చేసిన తర్వాత కింద హూ ఎంటర్ ద ఇన్వైటర్స్ కోడ్ అని చెప్పి అంటుందండి. ఆ ఇన్వైటర్ కోడ్ అనేది ఇక్కడ ఏదైతే ఇన్వైటర్ కోడ్ ఉందో ఆ కోడ్ అనేది ఇవ్వాలండి మీరు ఇక్కడ. హూ ఎంటర్స్ వెన్ యూ ఎంటర్ యువర్ ఇన్వైటర్స్ కోడ్ అండ్ యూ ఆల్సో ఎర్న్ 20 పాయింట్స్. అంటే మీ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారో దీనికి ఇంటర్లింక్కి వాళ్ళ ఇన్వైట్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. సో నా ఇన్వైట్ కోడ్ అనేది ఇవ్వండి 9912349776. ఇది నా ఇన్వైట్ కోడ్ అండి. ఇది మనం సబ్మిట్ చేసుకోవాలండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ప్రతిరోజు కూడా ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రతిరోజు కూడా ఇది క్లిక్ చేస్తూ ఉండాలండి. ఫాలో ఇంటర్లింక్, లైక్, కామెంట్ అండ్ షేర్ ద డైలీ పోస్ట్ ఆన్ ఎక్స్ టు ఎర్న్ 5 పాయింట్స్. మనం ఇది ఓపెన్ చేసుకొని దీన్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అండ్ కామెంట్ చేయడం చేస్తే మనకు రెగ్యులర్గా ఇక్కడ పాయింట్స్ అనేది వస్తూ ఉంటాయండి. 5 పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇది కూడా ఫాలో ఇంటర్లింక్, లైక్, కామెంట్, షేర్ ఆన్ ఫేస్బుక్. ఇందాక అడిగిందేమో ఎక్స్లోనండి, ఇక్కడేమో ఎక్స్లో చూపించింది, ఇక్కడేమో ఫేస్బుక్లో చూపిస్తుందండి. అంటే ఫేస్బుక్లో ఓపెన్ చేసి మనం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి అంటుందండి. సో ఫేస్బుక్లో ఆల్రెడీ ఇందాక నేను పోస్ట్ చేసి ఉన్నానండి. నేను ఆల్రెడీ దీంట్లో కనపడుతుంది మీకు. నా ప్రీవియస్ పోస్టులు చూస్తే కనుక కనపడుతుంది అనమాట. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ నేను చేస్తున్నా చూశారు కదండి. అండ్ దీన్ని ఫాలో కూడా అవుతున్నానండి నేను. కంపెనీకి సంబంధించిన లింక్ కాబట్టి దీన్ని ఫాలో అవుతున్నానండి నేను. సో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి దీన్ని. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా. అండ్ షేర్ చేయండి దీన్ని. ఓకేనండి, ఇక్కడ వరకు అర్థమైంది కదా మీ అందరికీ. అండ్ తర్వాత మెయిన్ ఇవేనండి హెచ్సిఎస్ పాయింట్స్. కానీ మనకి ఇవి ఏదైనా పెరగాలన్నా కంపెనీ ఇప్పుడున్న దాన్ని బట్టి మనం అందరూ కూడా ఇది ఇంక్రీజ్ పాయింట్స్ ఎర్న్ చేసుకుంటే, ఇదిగోండి ఇందాక నేను లైక్, సబ్స్క్రైబ్ చేశాను కదండి. సో అందుకే ఇందాక 0 ఉంది, ఇప్పుడు చూడండి 10 పాయింట్స్ పెరిగినాయి. చూడండి మనకి ఇందాక స్టార్టింగ్ 0 కనపడింది, ఇప్పుడు 10 పాయింట్స్ వచ్చినాయి. అది దేనివల్ల వచ్చినాయి అంటే ఈ రెండు కూడా మన డైలీ షేరింగ్ చేసే దానివల్ల వచ్చినాయి సార్ నాకు. సో కాబట్టి మీరందరూ కూడా సేమ్ అదే విధంగా చేసుకోండి. అండ్ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎక్కువ మందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అందరికి కూడా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా.